వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ఆర్మీ. వీడియో చూసే ముందు నా ఛానల్ లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూస్తుంది 190 యార్డ్స్ అండి, G+2 పెంట్ హౌస్. దీని ప్రైస్ వచ్చి 3 CR చెప్తున్నారు. మనకు నెక్స్ట్ కూడా ఉందండి. ఇది కార్నర్ బిట్ అండి, ఈస్ట్ సౌత్ కార్నర్. మనకు సౌత్ కార్నర్ అండి. మనకు మంచి కాలనీ అండి, గ్రేటర్ కాలనీ. మంచి బిల్డింగ్స్ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. మనకు బిల్డింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి మన ఇక్కడ. దీని ప్రైస్ వచ్చి 3 CR చెప్తున్నారు. దీని పోర్షన్స్ అండి, గ్రౌండ్లో వచ్చి మనకు లిఫ్ట్ కూడా ఇచ్చారు. డబుల్ కార్ పార్కింగ్ అండి, 1 BHK. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 3 BHK. మనకు ఫుల్ ఫర్నిచర్ అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 3 BHK. సెకండ్ ఫ్లోర్లో వచ్చి 2 BHK ఒకటి ఉంటుందండి, 1 BHK ఒకటి ఉంది. పెంట్ హౌస్లో 1 BHK ఉంటుంది. మీకు పోర్షన్ ఓవరాల్గా చూపిస్తాను. మనకు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా టోటల్గా లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మనకు ఇదంతా కార్ పార్కింగ్, డబుల్ కార్ పార్కింగ్ ఉంటుంది. మనకు 2 సైడ్ నుంచి రోడ్ కార్నర్ కదండి, ఇక్కడ నుంచి కూడా మనకు కార్ పార్కింగ్ టోటల్గా. ఇది ఎంట్రన్స్ అండి. కింద గ్రౌండ్లో మాకు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, విజిటర్ బాత్రూమ్ అండి. ఇక్కడ లాస్ట్లో ఒక విజిటర్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ మనకు ఫుల్ క్వాలిటీ అండి, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంట్రన్స్. కింద వచ్చి 1 BHK అండి. ఇది హాలు. మనకు పాల్ సెల్లింగ్ హాలు, కిచెన్, పూజ గదండి. ఇక్కడ కిచెన్, ఇక్కడ పూజ గది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అండి, మంచి హై ప్రొఫైల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మొత్తం క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి కన్స్ట్రక్షన్ ఎలాంటి చిన్న కాంప్రమైజ్ కూడా ఉండదండి. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. కింద ఫస్ట్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్ అండి. దానికి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూడండి ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ ఉంటుంది. మనకు మెట్లు, రీలింగ్స్ అన్ని క్వాలిటీ అండి. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ అండి. ఇది మనకు ఓనర్ పోర్షన్. ఫుల్ ఫర్నిచర్, క్లాస్ లుక్ అండి. మంచి లుక్తోని ఫర్నిచర్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ అండి మనకి ఇది. ఇక్కడ పూజ గది ఇవ్వడం జరిగింది. అంత నీట్గా చేయడం చూడండి. కబోర్డ్స్ కూడా, కిచెన్లో కబోర్డ్ చూడండి. మనకు హై ప్రొఫైల్ లాగా మంచి క్వాలిటీ, మంచి మన బిల్లు ఓనర్స్ కూడా ఇంత మంచి క్వాలిటీతో చేసుకోలేరు. చూడండి, మంచి లుక్ ఉంటుంది. డైనింగ్ హాల్, ఇంకొక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం వాష్ ఏరియా అండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బేస్ కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్ కోసం ఇది కబోర్డ్స్ అండి. ఇక్కడ మనకు కోకరీస్కి ఇట్లా లేఅవుట్ చేయడానికి
ఇది ఒక బెడ్రూమ్ అండి, మనకు విజిటర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, స్టడీ బెడ్రూమ్ అనుకోండి, ఏదైనా దేనికైనా వాడుకోవచ్చు. ఇది దీంట్లో కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇది స్టడీ టేబుల్ అండి. ఇది మంచి పిల్లల కోసం మంచి స్టడీ రూమ్. ఇక్కడ కబోర్డ్స్ అండి. ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు బాత్రూమ్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. అన్నీ హై ప్రొఫైల్తోనే ఉంటుందండి. మొత్తం కన్స్ట్రక్షన్స్ అయినా, మన ఏదైనా మెటీరియల్ అయినా, ఎలాంటిదైనా, కబోర్డ్స్ అయినా చూడండి, కబోర్డ్స్. అటాచ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ మనకి ఇది. నెక్స్ట్ అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. కబోర్డ్స్ కూడా టోటల్గా కబోర్డ్స్ అండి మనకి ఇది. అటాచ్ బాత్రూమ్ అక్కడ. పూజ గది. ఈ టోటల్గా హాల్ వస్తుంది. నెక్స్ట్ అండి, సెకండ్ ఫ్లోర్లో మనకు 2 BHK ఒకటి, 1 BHK ఒకటి ఇవ్వడం జరిగింది. రెంటల్ పోర్షన్ అంటారు. టోటల్గా లిఫ్ట్ ఇన్స్టాల్ అయిందండి మనకు. ఇది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఈ 2 BHK అండి. హాలు మనకు హాల్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కు వెనుక అటాచ్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. దేవుడు ఇక్కడ కిచెన్ అండి. అక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది మనకు ప్రాపర్గా. నెక్స్ట్ అండి, వెనుక 1 BHK. ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బయట మనకి ఇక్కడ ఒక బాత్రూమ్. మనం సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాం. ఇది 1 BHK మనకు. ఇది హాలు టీవీ ఏరియా, దేవుడు పూజ గది, అటు వాష్ ఏరియా ఉంటుందండి మనకు. ఇది ఒక బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ అంటే ఒకటి కామన్ బాత్రూమ్ బయట ఉంది. దీంట్లో అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. నెక్స్ట్ వచ్చి పెంట్ హౌస్. మనకు పెంట్ హౌస్లో 1 BHK ఉందండి. లిఫ్ట్ పెంట్ హౌస్ వరకు, లాస్ట్ వరకు వచ్చాను చూడండి లిఫ్ట్. ఇది పెంట్ హౌస్ అండి. పైన మనకు 1 BHK పెంట్ హౌస్. లాస్ట్లో ఒక కామన్ బాత్రూమ్, బయట ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ బాత్రూమ్ అండి. బయట మొత్తము గ్రానైట్ మంచి వాడడం జరిగింది. టోటల్గా గ్రానైట్ వాడడం జరిగింది. ఇది ఒక 1 BHK అండి మనకు. సేమ్ కింద ఉన్న ఒక 1 BHK లాగా 1 BHK చూడండి. కిచెన్, దేవుడు పూజ గది మంచి. ఇదండి ఓవరాల్గా. ఇంకొకసారి మీకు చెప్తాను ఇది ఏంటిదని, దీని డీటెయిల్స్.
మనకు ఇది 190 యార్డ్స్ అండి, ఈస్ట్ సౌత్ కార్నరు. మనకు టోటల్గా దీని ప్రైస్ అయితే 3 CR చెప్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 1 BHK ఉంది మనకు. సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఓనర్ పోర్షన్ కబోర్డ్స్తోని, మంచి హై క్లాస్ కబోర్డ్స్తోని మనకు 3 BHK ఉంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఒక 2 BHK 1 BHK ఉందండి. మనకు పెంట్ హౌస్లో ఒక 1 BHK అండి. టోటల్గా ఓవరాల్ రెంట్కి ఇచ్చుకుంటే మనకు 50-60,000 దాకా రెంట్ ఈజీగా వస్తుందండి. ఇక్కడ మనకు హైవే ఇది నాగోల్ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్కి, నాగోల్ మెట్రో ఫ్లైఓవర్కి మనం ఒక 700 మీటర్స్లో ఉంటామండి, నియర్లో ఉంటాం. మనకు మంచిగా ఉంటుంది. అన్ని అపార్ట్మెంట్స్ అండి, చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్. ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్, జై భారత్.